పూర్తిగా కేసుకు సంబంధించి కానీ లేకపోతే అరెస్ట్‌కి సంబంధించినటువంటి విషయాలు చూస్తే గనక ఈడీ ప్రొసీజర్ ఫాలో అయ్యి అరెస్ట్ చేసింది అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ కేసు పూర్వాపరాలు, తర్వాత దీనిలో ఉన్న రాజకీయ కోణాలు, పరిపాలనా కోణాలు, అవినీతి కోణాలు అనేకం మిళితమై ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా మనం సెపరేట్గా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నేను కొంత టైం ఎక్కువ తీసుకుంటా, నాకు టైం ఎక్కువైంది. ఇది 2014లో దాదాపుగా మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు కూడా జాతీయ రాజకీయాలలో ఒకటేసారి ప్రస్తావన మొదలుపెట్టడం జరిగింది. అయితే రాజకీయాలు మాట్లాడకపోతే విషయాలు అర్థం కాదు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఢిల్లీ మినహా మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంతా కూడా బీజేపీ తన కంట్రోల్కు లేదా తన ప్రాబల్యంకు లేకపోతే తన పార్టీ ఏలుబడిలోకి తెచ్చుకోవడం జరిగింది. ఒక ఢిల్లీ అంటే కేంద్ర రాజధాని అనే ఢిల్లీ ఇప్పటికి కూడా బీజేపీ చేతులు లేదు. మొన్న పంజాబ్లో ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ ఓడిపోయి అక్కడ ఆపు గెలిచింది కానీ బీజేపీ గెలవలేదు. అయితే ఎప్పుడు కూడా బీజేపీకి ఒక రాజకీయ కోణం ఏమున్నదంటే ఏదో విధంగా ఆపును మనం ఇక్కడ రాజకీయంగా లేకుండా చేయాలి.